తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా కాసేపట్లో ప్రీమియర్ షో విజయవాడలో పడబోతోంది. మొత్తం గాంధీనగర్ మొత్తం కూడా ఒకటే స్లోగన్, ఇదే స్లోగన్స్. మొత్తం ఉదయం నుంచి కూడా ఇదే స్లోగన్స్ విజయవాడ మొత్తం కూడా. భారీ భారీ కట్అవుట్స్ అన్ని కూడా విజయవాడలో కట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన సందడి అంతా ఇంత కాదు. ఉదయం నుంచి కూడా ఇదే సందడి గాంధీనగర్ మొత్తం కూడా మారుమోగిపోతుంది. ఒక గాంధీనగర్ కాదు, విజయవాడ మొత్తం కూడా హరిహర వీరమల్లు అనే ఒక పేరు తప్ప మరొక పేరే వినపడడం లేదని ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ క్రేజ్ మామూలు క్రేజ్ కూడా కాదు. సో కాసేపట్లో ప్రీమియర్ షో పడబోతున్న నేపథ్యంలో మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా ప్రస్తుతం నేను శైలజా థియేటర్ దగ్గర ఉన్నా. శైలజా థియేటర్ దగ్గర మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో ఈ రోడ్డు అంతా కూడా నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు శైలజా థియేటర్, అలంకార్ శైలజా థియేటర్ నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడ ఐనాక్స్ థియేటర్ వరకు దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఈ 1/2 కిలోమీటర్ మొత్తం కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ బ్యానర్లు అలాగే కట్అవుట్ లో కట్టేసి మొత్తం ఫ్యాన్స్ తో సందడిగా మారుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమా దాదాపు 2 ఏళ్ల తర్వాత వస్తోంది. సో ఇది ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. నెంబర్ 1 ఇట్టుకుంటుంది. ఆయన ఏంటంటే ఇప్పటి వరకు రాజకీయంలో ఉన్నాడు. ఇప్పుడు ఏదంటే సినిమాలు తీసిండు, ఏం భయమేం లేదు. ప్రజల సేవకు ఆయన చేస్తుండు. ప్రజల గురించి ఆయన సేవ చేసే పవన్ కళ్యాణ్ అంటే ప్రజల గురించి మనకు సొంత డబ్బులు పెట్టుకుని ఆయన ప్రజల గురించి చేస్తుండు. సేవ చేసే పవన్ కళ్యాణ్ ప్రజల గురించి చేస్తున్నాడు. అది ఈ సినిమా కోసం మీ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. రాత్రి ప్రీమియర్ షో పడబోతోంది. సో ఎలా ఉండబోతుంది? మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండబోతుంది? స్క్రీన్ చిరిగిపోద్ది. ఒక బాగుంది, బాగుంది కొంచెం ఓకే. సినిమా కొంచెం 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఇలా రాజకీయం ఫీల్డ్ అది ఎలాగుందో బాగున్నది. ఇప్పుడు పేదలకు వచ్చేది బయటకి సొంత డబ్బుకుని వచ్చే రాజకీయంకి ఎలాగుందో బాగున్నది. అది పోతే అసలు ఈ సినిమా చేసిన యాక్టింగ్ కూడా డబ్బులు అక్కర్లేదు తెలుసు. ఆయన సినిమా ఇట్టయితే నా డబ్బులు ఏమన్నాడు ఆయన, అంతే. అసలు నాకు అక్కర్లేదు డబ్బులు కూడా. సినిమా అంత బాగుండేది అది. ఇక్కడ ఫ్యాన్స్ చెప్తున్న మాట ఇక్కడ కేవలం ఇక్కడ ఒకటే కాదు, గాంధీనగర్ మొత్తం కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ మేనియానే కనబడుతోంది. ఉదయం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ రోజు రాత్రి పడబోతున్న ప్రీమియర్ షో కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ మీద కనబడుతుంటాం. పూర్తిగా వీళ్ళంతా కూడా అది కూడా ఉప ముఖ్యమంత్రి అయ్యాక పొలిటికల్లో ఆయన సక్సెస్ అయిన తర్వాత వస్తున్న సినిమా కాబట్టి మొత్తం అంతా కూడా పూర్తిగా క్రేజ్ అంతా కూడా విజయవాడలో పవన్ కళ్యాణ్ అనే ఒక స్లోగన్ తప్ప ఇంకేమీ వినపడని పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా ప్రస్తుతానికి ఆంక్షలు పెడుతూ ఉన్నారు. ఎటువంటి గొడవలు చేయొద్దని చెప్తున్నారు. అలాగే థియేటర్లకి సంబంధించి కూడా యాజమాన్యాలకు కూడా ఒక వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. పూర్తిగా అందరినీ చెక్ చేసిన తర్వాత థియేటర్లోకి రమ్మని చెప్తున్న నేపథ్యంలో, ఎందుకంటే గతంలో ఇటువంటి థియేటర్లో చాలా వాటిల్లో కూడా ఫ్యాన్స్ అంటే ఉత్సాహాన్ని చూపించి ప్రీలీజ్ ఈవెంట్లో ఉత్సాహాన్ని చూపించి వాళ్ళు స్క్రీన్లు చించేయడమో లేకపోతే స్క్రీన్లకు నిప్పండించడమో లేకపోతే సీట్ల మధ్యలో వాళ్ళు ఫైర్ వెలిగించడం ఇటువంటివన్నీ కూడా గతంలో చేసి ఉంచారు. కాబట్టి ఇక్కడ థియేటర్లన్నిటికీ కూడా పోలీసులు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. థియేటర్ల యాజమాన్యులే దీని బాధ్యత తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి అనుమతించాలని చెప్తున్నారు. గతంలో కూడా కలేజా సినిమా సమయంలో కూడా మెడలో ఒరిజినల్ పాముని తీసుకుని లోపల థియేటర్లోకి వచ్చేసి అందరినీ భయభ్రాంతులు గురి చేశారు. కాబట్టి ముఖ్యంగా సెక్యూరిటీ విషయంలో ప్రీమియర్ షో అంటే ఖచ్చితంగా పూర్తిగా 100% ఫ్యాన్స్ వస్తారు. కాబట్టి వాళ్ళ నుంచి పూర్తిగా అంటే ఫ్యాన్స్ చేసే సందడి వరకు ఓకే, కానీ తర్వాత జరిగే పరిణామాలకు థియేటర్లదే బాధ్యత అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ప్రీమియర్ షో మొత్తం కూడా విజయవాడలో ఉన్న ఆల్మోస్ట్ పెద్ద థియేటర్లు అన్నింటిలో కూడా ఒక మల్టీప్లెక్స్ అనే కాదు మెయిన్ థియేటర్ అన్నింటిలో కూడా ఈ రోజు రాత్రి ప్రీమియర్ షో పడబోతుండడంతో మొత్తం అంతా పవన్ కళ్యాణ్ నామస్మరణతో విజయవాడ మారుమోగిపోతుంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.